ఆగస్టు 11వ తారీఖు 2026ని బలూచిస్తాన్ తన యొక్క ఇండిపెండెన్స్ డే అంటే పాకిస్తాన్ నుంచి మేము ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడిపోయాం కాబట్టి ఇండిపెండెన్స్ డే చేసుకోండి అని మీర్ యార్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అధ్యక్షుడు ప్రకటించడం జరిగింది. పీపుల్కి పిలిపివ్వడం జరిగింది. ప్రపంచ దేశాలని మమ్మల్ని గుర్తించండి స్వతంత్ర దేశంగా అనుకుంటూ ఆయన డిక్లేర్ చేయడం జరిగింది. ఈరోజు ఆగస్టు 11వ తారీఖు. ఇప్పుడు ప్రస్తుతం బలూచిస్తాన్లో పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే అక్రాస్ ది ఇంటర్నేషనల్లో ఉన్న న్యూస్ ఏజెన్సీలు అన్నిటి నుంచి న్యూస్ గ్యాదర్ చేసి ఎక్కడెక్కడ ఏది ఉందో చూసి ఇప్పుడు నేను దీన్ని రిపోర్టింగ్ చేస్తున్నానండి. ఇప్పుడు బలూచిస్తాన్లో ఎక్కడికక్కడ ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్సు, పోలీస్ ఫోర్సు ఎక్కడికక్కడ నిఘా నడుస్తుంది. అక్రాస్ ది బలూచిస్తాన్లో క్వెట్టా నుండి గడార్ వరకే ఈ 11 డివిజన్స్, 41 జిల్లా హెడ్ క్వార్టర్ అన్ని చోట్ల కూడా పోలీసు నిఘా, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కూడా నిఘా ఉంది, డ్రోన్లతో నిఘా ఉంది. 144 సెక్షన్ భారతదేశంలో పెట్టినట్టే అప్పుడప్పుడు అలజడులు వచ్చినప్పుడు పెట్టినట్టు అక్కడ 144 సెక్షన్ ఇంపోజ్ చేయడం జరిగింది. ఎక్కడికక్కడ పీపుల్ గుమ్మికోండివ్వడంలే, ముఖ్యంగా కోడళ్ళు, ప్రభుత్వ పాఠశాలలు ఎక్కడున్నా అంటే మీర్ యార్ చెప్పింది ఏంటంటే బలూచిస్తాన్ నేతలు ఏం చెప్తున్నారంటే ఎక్కడికక్కడ జెండా ఎగరేయండి, జాతీయ జెండా, జాతీయ గీతం ఆలపించండి అని ఒక జాతీయ జెండాను తయారు చేశారు. ఒక జాతీయ గీతాన్ని కూడా వాళ్ళు డిక్లేర్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు పీపుల్ని వీళ్ళు ఎక్కడికక్కడ అణచివేత కొనసాగుతుంది. పాకిస్తాన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ద్వారా 144 సెక్షన్ ద్వారా మొత్తం బలూచిస్తాన్ అంతటా, ముఖ్యంగా రాజధాని క్వెట్టా, ఈ గ్వడార్, ఈ పోర్టులో ఎక్కడ ఏమి జరగకుండా, ఏ విషయం ప్రపంచానికి తెలియకుండా ఎంటైర్ బలూచిస్తాన్లో ఇప్పుడు ఇంటర్నెట్ అంతా స్టాపేజ్ ఉంది. ఎక్కడికక్కడ ముఖ్యమైన ప్రదేశాల్లో జామర్స్ ఉన్నాయి కాబట్టి అక్కడున్న సమాచారం బయటికి రాకుండా చేస్తుంది పాకిస్తాన్ అన్నమాట. కానీ అక్కడున్న పరిస్థితిని మనం వేరియస్ న్యూస్ ఏజెన్సీల నుండి, తర్వాత లోకల్ అక్కడ సోషల్ మీడియా నుంచి కొన్ని గ్యాదరింగ్ని బట్టి అక్కడ ఎలా ఉందంటే 1,50,00,000 మంది జనాభా ఉన్న బలూచిస్తాన్లో 3,47,000 చదరపు కిలోమీటర్ల భూభాగంలో క్వెట్టా నుంచి ఇటు గ్వడారు, జోబు లాంటి సిటీల్లో, జమాల్ లాంటి సిటీల్లో విస్తృతంగా ప్రజలు జెండా పట్టుకుని తిరుగుతున్నారు. స్కూల్ పిల్లల వీళ్ళు ఎక్కడికక్కడ జాతీయ గీలాపన ఒక్కొక్కరు కూడా ఎక్కడికక్కడ గీతాలాపన చేస్తున్నారు. అంటే బలూచిస్తాన్ స్వతంత్రోద్యమం అనేది ఆల్మోస్ట్ డిక్లేర్ చేసింది. పీపుల్ చాలా ఎంతూసియాస్టిక్గా చేస్తున్నారు. కానీ పాకిస్తాన్ బయటకు చెప్పింది ఏంటంటే ఈ ఆగస్టు 14న వచ్చే ఈ పాకిస్తాన్ ఇండిపెండెంట్ డే ఉత్సవాలకి ఏర్పాట్లు చేస్తున్నామన్నట్టు ఎక్కువ వస్తుంది. అక్కడ పాకిస్తాన్ ఇప్పుడు బలూచిస్తాన్ చీఫ్ మినిస్టర్ అఫీషియల్గా మీర్ సర్ఫరాజ్ బుగ్తి ఏమంటున్నారంటే ఇది పాకిస్తాన్ న్యూ జాతీయ గీతం మనం తయారు చేసుకున్నాం, పాకిస్తాన్ సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటూ కొన్ని కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి పాకిస్తానీ రూపీస్ ఆ ఉత్సవాలకు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడికక్కడ పాకిస్తాన్ ఉత్సవాలు జరుగుతున్నాయి, స్పోర్ట్స్ పెడుతున్నామన్నట్టు పాకిస్తాన్లో రిపోర్ట్లు వస్తున్నాయి. కానీ అక్కడ అసలు జరిగేది ఏంటంటే పాకిస్తానీ ఇప్పుడు బలూచిస్తాన్లో ప్రజలు ఏంటంటే ఎక్కడికక్కడ జాతీయ గీతాలాపన, ఎక్కడికక్కడ జెండాలు ఎగిరేస్తున్నారని తెలుస్తుంది. పోలీసులు ఏంటంటే జెండాలు పీగుతున్నారని కూడా తెలుస్తుంది. కానీ 144 సెక్షన్ని అతిక్రమించి మరీ ప్రజలు ఉధృతంగా వస్తున్నారు. ఎందుకు ఆగస్టు 11నే వాళ్ళు స్వతంత్ర దినోత్సవాన్ని ప్రకటించారంటే 1947 ఆగస్టు 11వ తారీఖున అప్పుడు బలూచిస్తాన్ ఒకేసారి స్వతంత్ర దేశంగా ఏర్పడిపోయింది. దాన్ని ఏమంటారంటే కర్నాటక ఆఫ్ కలాత్స్ అనే ఒక అగ్రిమెంట్ ద్వారా ఏర్పడిపోయింది. అప్పుడు మౌంట్ బటన్, బ్రిటిష్ గవర్నర్ జనరల్ మౌంట్ బటన్ దాన్ని రికగ్నైజ్ చేయడం కూడా జరిగింది. కానీ ఈ మార్చి 27, 1948లో పాకిస్తాన్ సైన్యాన్ని పంపించి బలూచిస్తాన్లో తనలో కలిపేసుకుంది. అప్పుడు కనాత్ అనే ఆ యొక్క బలూచిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ లొంగ తీసుకుని మరీ వెళ్ళిపోయింది. అంటే 1947 మార్చి 27వ తారీఖు నుంచి 1948 మార్చి 27వ తారీఖు నుంచి ఉద్యమం జరుగుతుందని చెప్పవచ్చు. అంటే గత 75 సంవత్సరాల పైబడి ఈ యొక్క బలూచిస్తాన్ స్వతంత్రోద్యమం కోసం పోరాడుతుంది. బలూచ్ ప్రజలు, బలూచ్ జాతి కోసం 3,47,000 చదరపు కిలోమీటర్లు, పాకిస్తాన్లో 44% భూభాగం అని చెప్పొచ్చు. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్సు
144 సెక్షన్ పెట్టి అక్కడ నిర్బంధించినా కానీ ఈ సెలబ్రేషన్ జరుగుతున్నాయని తెలుస్తుంది. మనకి ఇంకా రేపటిలోకి ఇంకా ఎక్కువ న్యూస్, అసలు ఏం జరిగింది, ఎన్ని బాంబు దాడులు జరిగినాయి, ఎంతమందిని పాకిస్తాన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ చంపేసింది, ఇవన్నీ కూడా ఎక్కువ న్యూస్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అక్కడైతే ఎక్కడికక్కడ బంద్ ఉందని తెలుస్తుంది. కానీ ఇప్పుడు అంతర్జాతీయంగా ఒక అటెన్షన్ అనేది ఈ బలూచిస్తాన్ మీద పెరిగింది. ఇప్పుడు ఇండియాలో ఈ సోషల్ మీడియా ఒకటి, న్యూస్ ఛానల్స్ ఒకటి, అక్రాస్ ది గ్లోబల్ కూడా అసలు బలూచిస్తాన్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉత్సుకత వ్యక్తం చేయడం, చర్చ జరగడం, మన చర్చింగ్ అంటే గూగుల్ వీటిలో చర్చ జరగడం కూడా మనం చూస్తున్నాం అనమాట. ఇప్పుడు చైనా అటెన్షన్ తోటి ఉంది. ఒకవేళ బలూచిస్తాన్లో ఈ యొక్క స్వతంత్రోద్యమం విస్తృత స్థాయిలో జరిగితే పాకిస్తాన్ విడిపోవడమే కాదు, చైనాకి అత్యంత ప్రమాదంగా ఉంటుంది. చైనా అక్కడ డెవలప్ చేసిన గ్వడార్ పోర్టు, జిన్జియాంగ్ ప్రావిన్స్ నుంచి గ్వడార్ పోర్టు దాకా డెవలప్ చేసిన సిపెక్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ విచ్ఛిన్నం అయిపోయే అవకాశం ఉంది. గ్వడార్ పోర్టు కూడా ఈ బలూచిస్తాన్ చేతిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి అందరూ విస్తృతంగా అక్కడ ఏం జరుగుతుందో గమనిస్తున్నారు. ముఖ్యంగా యుఎస్ కూడా దాన్ని గమనిస్తుంది. రేపటిలోగా మనకు పూర్తి సమాచారం అక్కడ బలూచిస్తాన్ నుంచి వస్తుందని మనం చూడవచ్చు అనమాట.